ప్రైమ్ లైన్ హాట్ టాపిక్. ఎస్, చిన్నపరెడ్డి గారు మీకు ఒక డాక్యుమెంట్ పంపించా. మీరు అమ్మాయి పేరు నేను రివీల్ చేసేసాను కాబట్టి అమ్మాయి క్షమించమ్మా, నువ్వు లైవ్లో ఉంటే నేను క్షమాపణ చెప్తున్నా. ఎందుకంటే మీ మీద చిన్నపరెడ్డి గారు మీరు బ్యాకప్ సర్టిఫికేట్ ఇవ్వలేదు అని చెప్పేసి మీ మీద ఒక అభాండం వేశారు. దాన్ని నిరూపించాల్సిన బాధ్యత నాకుంది. దయచేసి నన్ను క్షమించు, ఎందుకంటే మీ పేరు రివీల్ చేసిన దానికి. సార్ బండారు వంశీకృష్ణ గారు, బండారు రామ్మోహన్ రావు గారు, చిన్నపరెడ్డి గారు మీకు పంపించేశాను. మునిగిరీష్ గారి నెంబర్ నాకు ఇక్కడ డిస్ప్లే కాకపోవడం వల్ల మీకు పంపలేకపోయాను. మీరు ఒకసారి ఆ డాక్యుమెంట్ చూడండి. సార్ చిన్నపరెడ్డి గారు మీరు ఇచ్చినటువంటి 000 సార్, ఓకే, మీరు ఇచ్చినటువంటి ఆ నెంబర్ ఉంది కదా, ఆ నెంబర్ వచ్చేసి ముత్తుకూరు తేజ, వాళ్ళ నాయన పేరు లక్ష్మణాచారి. ఓకే, ఈ అమ్మాయి వచ్చేసి ఈ ఎస్వి ఆర్ట్స్ కాలేజీలో ఖోఖోలో సెంట్రల్ యూనివర్సిటీ తమిళనాడులో ఉన్నటువంటి తిరువాయూరులో జరిగినటువంటి ఖోఖోలో సౌత్ జోన్ ఇంటర్ యూనివర్సిటీ టోర్నమెంట్లో పాల్గొన్న తర్వాత దానికి బ్యాక్ సర్టిఫికేట్ వచ్చేసి సర్టిఫికేట్ ఆఫ్ మెరిట్. అప్పుడు అంతకుముందు అమ్మాయి వెంకటేశ్వర యూనివర్సిటీ తరఫున సౌత్ జోన్ ఇంకొక ఇంటర్ యూనివర్సిటీ ఆడారు. ఆ డాక్యుమెంట్స్ కూడా మీకు పెట్టాను. అమ్మాయి సెకండరీ స్కూల్ సర్టిఫికేట్ ఉంది. అలాగే అమ్మాయికి సంబంధించినటువంటి బోర్డ్ ఆఫ్ ఇంటర్మీడియట్ సర్టిఫికేట్ ఉంది. అలాగే ఆమెకి సంబంధించినటువంటి వెంకటేశ్వర యూనివర్సిటీలో డిగ్రీ చేసిన సర్టిఫికేట్ ఉంది. అలాగే ఆమె డిప్లొమా ఇన్ ఎలిమెంటరీ ఎడ్యుకేషన్, అంటే ఎస్జిటి పోస్ట్ కావాలి అంటే డిప్లొమా ఇన్ ఎలిమెంటరీ ఎడ్యుకేషన్, వీళ్ళు అంటున్నారు కదా విద్యార్హత లేకుండా అనేసి. సో అమ్మాయి స్పోర్ట్స్ అయినప్పటికీ కూడా డిఎడ్ చేసిందనమాట అమ్మాయి. సో డిఎడ్ సర్టిఫికేట్ ఉంది. ఆ తర్వాత వెంకటేశ్వర యూనివర్సిటీ వాళ్ళు ఇచ్చినటువంటి బ్యాకప్ సర్టిఫికేట్, పార్టిసిపేషన్ సర్టిఫికేట్ ఉంది. ఇవన్నీ పక్కన పెడితే సార్ చెప్పినట్టు టెట్ ఉంది. ఆ అమ్మాయి టెట్ 2 సార్లు రాశారు, 2 సార్లు కూడా క్వాలిఫై అయ్యారు. ఆ డాక్యుమెంట్స్ అన్ని మీకు కనిపిస్తున్నాయి, చూడొచ్చు. ఇప్పుడు పంపిస్తున్నారు మా వాళ్ళు. టెట్కి సంబంధించి ఈమె ఎప్పుడు రాశారంటే పేపర్ 1 ఎస్జిటి క్లాసెస్ 1 to 5కి 2024లో ఒకసారి రాశారు, 2022లో ఒకసారి రాశారు. 2022లో 67% వచ్చింది, 2024లో 88% వచ్చింది. అంటే ఆమె టెట్కి ఎలిజిబుల్ అయ్యింది. ఇక్కడ పాపం అమ్మాయి మీద అభాండం పడింది. సో ఇందులో బ్యాకప్ సర్టిఫికేట్ అంటే ఏంటి, ఇందులో ఏమి లేదు, ఇందులో ఏం తప్పుంది అనేది చిన్నపరెడ్డి గారు చెప్పాలి. చిన్నపరెడ్డి గారు నిన్న నాతో చేసిన ఛాలెంజ్ ఏంటంటే టెట్ రాయకుండా ఇచ్చారన్నారు. ఈ అమ్మాయి టెట్ రాసింది, టెట్కి సంబంధించినటువంటి డాక్యుమెంట్స్ కూడా మీకు వస్తున్నాయి. ఎస్ డాక్యుమెంట్స్ కూడా మీకు కనిపిస్తున్నాయి. ఇక్కడ బ్యాకప్ సర్టిఫికేట్ ఏంటంటే స్పోర్ట్స్లో హైయెస్ట్ సర్టిఫికేట్. ఆ హైయెస్ట్ సర్టిఫికేట్ పొందడానికి అవసరమైనటువంటి బ్యాకప్ సర్టిఫికేట్. నేను ఇంటర్మీడియట్ చదువుకున్నాను అంటే దానికి బ్యాకప్ సర్టిఫికేట్ 10th క్లాస్ సర్టిఫికేట్ అనమాట. సో ఎంఐ ఇంటర్ యూనివర్సిటీ ఆడింది అంటే ముందు యూనివర్సిటీ స్థాయిలో ఆడాలి, అది బ్యాకప్ సర్టిఫికేట్ అయింది. ఆ 2 సర్టిఫికేట్లు కూడా అక్కడ ఉన్నటువంటి పరిస్థితి. ఎస్ చిన్నపరెడ్డి గారు మీ డౌట్ ఏంటో చెప్పండి. సార్ నా డౌట్ ఏం లేదు, ఆ అమ్మాయి మీద నేనేం అభాండం వేయలేదు, లేకపోతే మీరు క్షమాపణ చెప్పే అంత నేరమేమో వారి మీద మేము మోపలా. మేము మాట్లాడేది ఏంది, ఆ అమ్మాయి బ్యాకప్ సర్టిఫికెట్ అప్లై అసలు అందులో సబ్మిట్ చేయలేదు అనేది ఆర్టీఐ ద్వారా వచ్చిన సమాచారం. అంటే అమ్మా క్షమించమ్మా, లేకపోతే మేము తప్పు చేసామమ్మా, లేకపోతే వీళ్ళందరి ముందు పేరు రివీల్